క్యాతన్పల్లి మున్సిపల్ ఎన్నికల గొడవ కేసు విచారణలో భాగంగా మంచిర్యాల జిల్లా కోర్టుకు ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ సహా 20 మంది బీఆర్ఎస్ నాయకులు హాజరయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షాలపై అక్రమ కేసులు బనాయిస్తుందని బాల్క సుమన్ ఆరోపించారు. ప్రభుత్వం అరాచకాలను ప్రోత్సహిస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందని విమర్శించారు. బీఆర్ఎస్ నేతలను వేధించడమే లక్ష్యంగా పాలన సాగుతుందని ఎమ్మెల్యే కోవా లక్ష్మి మండిపడ్డారు. న్యాయ వ్యవస్థపై తమకు పూర్తి నమ్మకం ఉందని స్పష్టం చేశారు. చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గం మంచిర్యాల జిల్లాలో క్యాతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలో 22 వార్డులకు గాను మేము 14 స్థానాలు గెలిస్తే ఆనాడు కేవలం 6-7 స్థానాలు గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు ముఖ్యంగా మంత్రి వివేక్ ప్రోద్బలంతో ఎలాగైనా చైర్మన్ వైస్ చైర్మన్ స్థానం వాళ్ళు కైవసం చేసుకోవాలని 2 సార్లు చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక జరగకుండా ఆ కౌన్సిల్ హాల్ కు మా కౌన్సిలర్లను గెలిచినటువంటి వాళ్ళని పోనీయకుండా మమ్మల్ని కూడా అడ్డుకొని ఉల్టా అక్రమంగా మా మీదనే అనేక రకాల కేసులు పెట్టి మమ్మల్ని జైలుకు పంపించినటువంటి విషయం రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసు. ఆ సందర్భంలో 25 మంది మీద మా ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోలక్ష్మకతో సహా ఒక 25 మంది మీద అక్రమంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి వివేక్ కలిసి కేసులు పెట్టారు. దాంట్లో మేము కొంతమందిని 16 రోజుల పాటు ఆదిలాబాద్ జైలు కూడా పోయొచ్చినాం. మిగతా వాళ్ళు యాంటిసిపేటరీ బెయిల్ తీసుకొని వాళ్ళు కొంత రిలీఫ్ పొందినారు. సో ఆ కేసుకు సంబంధించి ఇవాళ మంచిర్యాల కోర్టుకు హాజరు కావడం జరిగింది పేషికి. ఏదేమైనా కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి ఆ దురాగతం, ఆ దుర్మార్గం, క్యాతన్పల్లి మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ కైవసం చేసుకోవాలని చెప్పి వాళ్ళు చేసినటువంటి కుట్రను 54 రోజుల పాటు మా కౌన్సిలర్లంతా ఏకతాటిపై నుండి చైర్మన్ వైస్ చైర్మన్ స్థానం మేము గెలుచుకోవడానికి వాళ్ళు సహకరించినటువంటి తీరును రాష్ట్రమంతా కూడా చూసింది. ఎన్ని ప్రలోభాలు పెట్టినా, ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, ఎంత బెదిరించినా, ఎంత దౌర్జన్యం, దాదాగిరి, గుండాగిరి చేసినా, ఎన్ని కోట్ల రూపాయల చెక్కులు, బ్లాంక్ చెక్కులు, డబ్బులు ఆశలు చూపినా కూడా ప్రజల ఓట్లతో అభిమానంతో గెలిచినటువంటి ఈ బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు కానీ, ఆనాడు సిపిఐ పార్టీ కౌన్సిలర్లు కానీ ఎలాంటి ప్రలోభాలకు, అదేవిధంగా దౌర్జన్యాలకు తలొగ్గకుండా, బెదరకుండా, భయపడకుండా ఆనాడు ప్రజాస్వామ్యాన్ని ఈ ప్రాంతంలో పరిరక్షించారు, ప్రజాస్వామ్యాన్ని ఈ ప్రాంతంలో కాపాడారు. ఏదైతే క్యాతన్పల్లి మున్సిపల్ చైర్మన్ గా అక్కడ అధికంగా చైర్మన్ కావడానికి, వైస్ చైర్మన్ కావడానికి కూడా మరి సుమనన్న గారు మరి చేసినటువంటి కృషి అక్కడ చాలా అందరూ కూడా అక్కడ అభివృద్ధి చేయడంలో మరి అందరూ కూడా అక్కడ మా బీఆర్ఎస్ మన కౌన్సిలర్ని, తర్వాత సిపిఐ కౌన్సిలర్ని గెలిపించడం జరిగింది. అక్కడ మన బీఆర్ఎస్ పార్టీ కైవసం చేస్తుంది చైర్మన్ అనేసి మరి ఆ రోజు మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి మరి మంత్రి గారు మరి అక్కడ వాళ్ళకి మెజార్టీ లేకున్నా కూడా మరి మేము ఆ రోజు సుమనన్న గారు, నేను, ఇద్దరము మాతో పాటు కార్యకర్తలు, కౌన్సిలర్స్ అందరూ కూడా మరి మేము కౌన్సిలర్లను తీసుకుపోతా ఉంటే మరి అక్కడికి ఓటింగ్ తీసుకుపోతా ఉంటే మరి అక్కడ ప్రజాసభలో మరి పోలీస్ డిపార్ట్మెంట్ అనేది అందరూ కూడా సమానంగా వాళ్ళు వ్యవహరించాలి. కానీ ఆ రోజు అధికార పార్టీ ఏ విధంగా చెప్తే ఆ విధంగా అక్కడ వ్యవహరించడం జరిగింది. కాబట్టి అక్కడ మేము కౌన్సిలర్లను తీసుకుపోయేటప్పుడు కూడా మమ్మల్ని అడ్డుకొని మరి కౌన్సిలర్ని అడ్డుకొని అక్కడ పోనీయకుండా చేయడంలో మరి వాళ్ళందరూ కూడా అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ అప్పటికే మన ఎవరో మంత్రి గారి కాన్వాయ్ రావడంలో వాళ్ళేమో అందరినీ పంపించారు. మమ్మల్ని కౌన్సిలర్ని ఓటేసి కౌన్సిలర్లని అక్కడ ఆపేసి మా మీద దాడి చేయడం జరిగింది. ఆ రోజు వాళ్ళు దాడి చేసేసి మా మీద, సుమనన్న మీద, మా మీద, కార్యకర్తల మీద, అందరి మీద మరి కేసులు పెట్టేసి మరి జైలు కూడా పంపించారు. సుమనన్నతో పాటు మరి వైస్ చైర్మన్ మన ముల్లరాజరెడ్డి అన్న గారు, వారితో పాటు అందరు కార్యకర్తలు కూడా దాదాపు 25 మంది మరి కార్యకర్తల మీద కేసులు పెట్టడం జరిగింది. వారితో పాటు మా మీద కూడా. మేము ఒకటే చెప్తున్నాం, ఈ ప్రభుత్వాన్ని మీరు ఎన్ని కేసులు పెట్టినా, ఏం చేసినా బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు ఎవరు కూడా భయపడే పరిస్థితి లేదు. ఎందుకంటే ఈరోజు ఒకటే మేము అడుగుతున్నాం, ఆ రోజు కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఆ రోజు కాంగ్రెస్ నాయకుల మీద కానీ, కార్యకర్తల మీద కానీ ఎప్పుడన్నా ఓట్లు వచ్చారో, ఇట్లా ఎప్పుడైనా దాడులైనా వాళ్ళ మీద? ఈ రోజు ఎక్కడ చూస్తే కార్యకర్తల మీద దాడి, ఎక్కడ చూస్తే నాయకుల మీద దాడి. ఏదైతే క్యాతన్పల్లి మున్సిపల్ చైర్మన్ గా అక్కడ